ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకసారి అటు చూడమ్మా. అమ్మా, లీలాకృష్ణ మావయ్య త్రిష ఏదో మూట తీసుకెళ్తున్నారు. ఏంటది? వాళ్ళ కంగారు చూస్తుంటే ఏదో కొంపలు ముంచే పనిచేసి ఉంటారు. వెళదాం పద. పదమ్మా. కొంచెం మెల్లగా పెట్టండి బాబాయ్. పాప మహేష్ గడికి దెబ్బ తగులుతుంది. ఏటి తగిలేదు నీ బొంద. ఆల్రెడీ ఆడు చచ్చిపోనాడు. సచ్చినోడికి దెబ్బలెట్ట తగులుతాయి. అవును కదూ, కంగారులో ఆ విషయమే మర్చిపోయాను. వెళ్దాం పద. పద పద. అమ్మా, వాళ్ళేమన్నారో విన్నావు కదా? మహేష్ గారు చచ్చాడంట. అంటే మైథిలిని వాళ్ళు చంపేశారా? ఏమో నాన్న, వెళ్ళి పట్టుకుందాం పద. పదమ్మా. హే, అమ్మా, నాన్న, కారు వెళ్ళిపోయింది. వాళ్ళని ఫాలో అవుదాం. పదమ్మా. అమ్మా, అటు చూడు. మైథిలి. అమ్మ మైథిలే. అమ్మా, వినడానికి చేదుగా ఉన్నా నాన్న లాంటి మావయ్య నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు. ప్రాణాలు తీసే అంత దుర్మార్గుడు. కట్టుకున్నవాడు కసాయివాడైనా వాడు కట్టిన మాంగళ్యం గుండెల మీద ఉన్నంత వరకు వాడు చేసిన పాపాల్ని గుండెల్లో దాచుకోవాలని మన పెద్దలు చెప్పారు నాన్న. ఏం చేస్తాం? ముందు వెళ్ళి మన మైథిలిని కాపాడుకోవాలి. ప్లీజ్ చూడకుండా దించేశారేంటి? చూద్దాం పద. అమ్మా, మైథిలిని తీసుకురావడానికి ఇదే కరెక్ట్ టైం. వెళ్దాం పదమ్మా. అమ్మ మైథిలే. మైథిలి. మైథిలే. మైథిలి. మైథిలే. మైథిలి. మైథిలి. అమ్మా, మైథిలే. వాటర్ తీసుకో. మైథిలే. మైథిలే. మైథిలి. 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 ఉత్తమ్ గారు, మైథిలే. అమ్మా. మైథిలే. అమ్మా, నా అదృష్టం బాగుండి సమయానికి మీరొచ్చారు కాబట్టి సరిపోయిందమ్మా. లేదంటే లీలాకృష్ణ గారు ఈ పాటికి నన్ను చంపేస్తుంటే వాళ్ళమ్మా. మైథిలి, నా కంఠంలో ప్రాణం ఉండగా నీ ప్రాణం ఎలా పోతుంది? ఏమండి? మైథిలి, నువ్వు బాధపడకు. తప్పు చేసింది మా మావయ్య కాబట్టి ఆయనకు శిక్ష వేస్తే ఇండైరెక్ట్గా ఆ శిక్ష మా అమ్మకి పడుతుంది కాబట్టి అడుగుతున్నాను. లేదంటే ఇప్పుడే పోలీస్ కేసు పెట్టి మావయ్యని జైలుకి పంపించేవాణ్ణి. అవునమ్మా, నీకు ఎలాంటి అపకారం జరగలేదు కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. లేదంటే భర్త అని కూడా చూడకుండా అతని ప్రాణాలు తీసుండేదాన్ని. మైథిలి, ఇంటికెళ్దాం. పదమ్మా. ఆ రోజు లక్కీగా నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే స్పృహ తప్పి నిన్ను ఖచ్చితంగా వాళ్ళు చంపేసుండేవాళ్ళు. వీళ్ళనింత తేలిగ్గా వదలకూడదండి. చేసిన పనికి ప్రతి క్షణం టెన్షన్తో భయంతో చావాలి. అప్పుడు కాని వీళ్ళకి బుద్ధి రాదు. చూడు త్రిష, నా అంచనా నిజమైతే ఆ మహేష్ గారిని మీరే చంపేశారు అని నా అనుమానం. నేను ఏ కాదా? సరే, ఒకవేళ నువ్వు చెయ్యకపోతే ఎవరు మర్డర్ చేస్తారో చెప్పు. ఉత్తమ్ గారితో మాట్లాడి నిన్ను పోలీసులకి పట్టివ్వకుండా నేను చూసుకుంటాను. మావయ్య, ఈ మర్డర్ మీరే చేశారేమో అని మైథిలికి అనుమానంగా ఉంది. నేను ఒకవేళ మీరే మర్డర్ చేయకపోతే ఆ త్రిష ఏమైనా చేస్తుంటే చెప్పండి.
ఆ మహేష్ వాళ్ళ అమ్మా నాన్నలతో నేను మాట్లాడి మీ మీద కేసు రాకుండా నేను చూసుకుంటాను. చెప్పండి మావయ్య, ఈ త్రిషాని ఏమైనా చేసిందంటారా? చెప్పండి మావయ్య. చెప్పు త్రిష, లీలాకృష్ణ గారు ఏమైనా చేశారా? మావయ్య, త్రిష ఏమైనా చేసిందా? చెప్పండి. చెప్పు, నేను చూసుకుంటాను. మావయ్య చెప్పండి, అడుగుతున్నాను కదా, చెప్పండి మావయ్య. నిజం చెప్పు త్రిష, నువ్వు చేసావా లీలాకృష్ణ గారు చేశారా? నేనేం ఆర్డర్ చేయలేదు. జరిగిన మర్డర్కి నాకు ఎలాంటి సంబంధము లేదు. దొంగ దొరికేసింది. దొంగ దొంగేంటి, దొరకడమేంటి? ఆ మహేష్ గారు ఇంతవరకు ఏమయ్యారో ఎవ్వరికీ తెలీదు. కానీ నీ అంతటా నువ్వే చెప్పావు ఆ మర్డర్ నేను చేయలేదు అని. అంటే తను మర్డర్ అయ్యాడు అన్న విషయం నీకు తెలుసన్నమాట. నాకేం తెలీదు. మీ ఇద్దరూ కలిసి ఆ మహేష్ గారిని చంపారు అనడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది. అమ్మా, చూపించు. ఏంటి షాక్ అయ్యారా? వీడియో వెనక నుంచి తీశారు కాబట్టి బతికిపోయారు. అదే ఫ్రంట్ నుంచి మీ ఫేసులు కనపడుంటే నేనే పోలీస్ కేసు పెట్టి మరీ మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి పంపించేదాన్ని. అవును మావయ్య, ఆ వీడియోలో ఉన్నది మీ ఇద్దరేనేమోనని మా అనుమానం. అదే కనుక నిజమని తేలితే సొంత మనుషులమని కూడా చూడం, జైలుకి పంపిస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. ఇక నుంచి ఓవర్ యాక్షన్ చేశావంటే ఇదే వీడియో తీసుకెళ్లి పోలీసులకి చూపించి నిన్ను బూచలు లెక్క పెట్టిస్తాను. ఇంకొక్కసారి పరాయి అమ్మాయి వైపు కన్నెత్తి చూసినా, వాళ్ళని గోకాలని ట్రై చేసినా ఈ వీడియోని పోలీసులకిస్తాను. శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారు. త్రిష, మన బతుకులేటి ఎట్ట అయిపోయినాయి. ఇప్పుడు మన చుట్టూ వాళ్ళ చేతిలో ఉంది. ఓవర్ యాక్షన్ చేస్తే కత్తిరిచ్చేస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.